బేసిక్‌గా నెపోటిజం అనేది ఎప్పటినుంచో ఉంది. యాహ్! ఇప్పుడేమన్నా ఇంకా ఇంకా పెరిగినట్టు అని బేసిక్‌గా నాకైతే అనిపిస్తది ఎప్పుడైనా. ఒకప్పుడు అందరూ సెల్ఫ్ మేడ్ హీరోస్. యాహ్! ఇప్పుడు అది నెపోటిజం క్యారీ అయిపోతుంది. అవును. సో, ఆ నెపోటిజం పైన మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కూడా ఒకటే ఆపర్చునిటీస్ రావటం అనేది ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఆహ్, తర్వాతి తరాలు వచ్చేటప్పటికి రావటం అనేది ఒక ఖచ్చితంగా ఒక పర్టిక్యులర్ ప్లాట్‌ఫార్మ్. సో, కరెక్టే. కానీ ఈ రోజు నేను ప్రాక్టికల్ గ్రౌండ్ లెవెల్‌లోకెళ్ళేసి నాకు ఆల్మోస్ట్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ వీళ్ళందరితో కూడా నాకు పరిచయాలున్నాయి. నిజం చెప్పాలి అంటే గనక మీరనుకుంటున్నట్లుగా అంత 100% లేదండి. వచ్చిన ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేస్తావు. 2, 3 సినిమాలు వచ్చేటప్పుడు నేను ఫలానా హీరోగా వాడి ఫ్యామిలీ అని చెప్పేసనంటే గనక ఆటోమేటిక్‌గా ఒక 4, 5 సినిమాలు వస్తాయి అంతే. ఆ తర్వాత కెరీర్ ఉండదు సీరియస్‌లీ మనం చెప్పాలంటే. ఎవరైతే గనక స్టిల్ మనం చూస్తే ఎవరైతే గనక 100% వాళ్ళ ఎక్స్‌ప్రెషన్ ఇంప్రూవ్ చేసుకుంటారో, యాక్టింగ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకుంటారో, అట్ ద సేమ్ టైమ్ వచ్చేటప్పటికి మీరు చూడండి స్టార్టింగ్‌లో ఎక్స్‌ప్రెషన్స్ లేని వాళ్ళు కూడా వితిన్ 1 ఇయర్ ఎక్స్‌ప్రెషన్స్ ఇంప్రూవ్ చేసుకొని గొప్ప గొప్ప పాత్రలు పోషించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎవరు ఎలాంటి పరంగా లేని వాళ్ళు. సో, డెఫినిట్‌గా చెప్పాలంటే టాలెంట్ ఉన్న వారికి ఎప్పుడు కూడా అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే ఈరోజు ఓటీటీ వచ్చిన తర్వాత, వెబ్ సీరీస్‌లు వచ్చిన తర్వాత, ద సేమ్ టైమ్ యూట్యూబ్ వచ్చిన తర్వాత ఎన్ని అవకాశాలు కనపడుతున్నాయి. సో, ఖచ్చితంగా కూడా ఒక పక్క ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా ఎదగలేకపోయిన వాళ్ళున్నారు. ఎలాంటి సపోర్ట్ లేకుండా బ్రహ్మాండంగా రాజ్యం వెళ్తున్న వాళ్ళున్నారు. కాబట్టి ఎప్పుడు ఈ ప్లాట్‌ఫార్మ్ ఇలా కొనసాగుతూనే ఉంటుంది. సార్ బేసిక్‌గా మీరు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ మ్యాగజైన్‌లో ఎన్నో న్యూసెస్ రాసుంటారు గదా! అట్లా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైనా న్యూస్ రాసినప్పుడు ఇది కాంట్రోవర్సీ అయింది అనేది ఏదైనా ఉందా? ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే కాంట్రవర్సీ అండి. ఎవరి మూవ్‌మెంట్ ఏదైనా రాసేటప్పుడు చాలా సార్లు చాలా జాగ్రత్తగా ఒళ్ళ దగ్గర పెట్టుకొని రాయాలి. కొన్నిసార్లు తెలియకుండానే కాంట్రవర్సీ అవుతాయి. చిన్న ఎగ్జాంపుల్ దాసరి అరుణ్ కుమార్‌ని హీరోగా ఇంట్రొడ్యూస్ చేస్తూ దాసరి నారాయణరావు గారు ఒక మూవీ అనౌన్స్ చేసున్నారు. ఆ రోజు చెన్నైలో ఒక పెద్ద ఈవెంట్ చేసున్నారు. చేస్తే అప్పుడే ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్‌కి షిఫ్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 30, 40% హైదరాబాద్ వచ్చేసారు. చిరంజీవి గారు కూడా కొంత వచ్చేటప్పటికే అటు ఇటుగా ఎక్కువ షూటింగ్స్ ఇక్కడికి రావటం, మళ్ళా చెన్నై ఎళ్ళటం అలా జరుగుతుంది. అయితే ఆ సందర్భంలో చిరంజీవి గారు ఆ ఈవెంట్‌కి వచ్చున్నారు. వచ్చిన తర్వాత కామన్‌గా పసులటి రామారావు గారు, జగన్ గారు ఇలాగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మణిగోపాల్ గారు ఇప్పుడు వనమాలి గారు, మణిగోపాల్ ఆయన వచ్చేటప్పటికే ఒక ఫిల్మ్ జర్నలిస్ట్ ఈనాడులో. సో, ఇలాగా అందరం వీఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎళ్ళేసి అప్రోచ్ అయ్యి మాట్లాడుతూ ఉంటే, ఆయన సడెన్‌గా చిరంజీవి గారి ఫేస్‌లో కళ్ళమ్మట నీళ్లు తెచ్చుకుంటూ, "నేను మిమ్మల్ని మిస్ అవుతున్నాను" అన్నారు. సో, దాన్ని నేను నెక్స్ట్ 2 డేస్‌లో మా మ్యాగజైన్ బయటకు వచ్చేది ఉంది. దాంట్లో రాసున్నాను. చిరంజీవి గారు చెన్నై ఇండస్ట్రీని మిస్ అవుతున్నారు అని చెప్పేసని. రాస్తే దాన్ని ఎలా పోర్ట్రేట్ చేసున్నారంటే గనక, చిరంజీవి గారికి హైదరాబాద్ వెళ్ళటం అనేది ఇష్టం లేదు. చెన్నైలో ఉండటం ఇష్టం అని చెప్పేసి అన్నట్లుగా పీపుల్ దాన్ని నెగెటివ్‌గా పోర్ట్రేట్ చేసున్నారు. సో, దాని గురించి కొంత కాంట్రోవర్సీస్ కూడా నడిచినియి. నడిస్తే అప్పుడు చిరంజీవి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి, "నా ఉద్దేశ్యం ఇది" అని చెప్పేసని ఖండించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయ్యో! సో, ఇలాంటి ఇలాంటి కొన్ని కొన్ని మెమోరీస్ ఉన్నాయి.